ఈ ఏడాది మొదట్లో ప్రేమలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది హీరోయిన్ మమితా బైజు. ఈ సినిమాలో మమితా క్యారెక్టరైజేషన్, డైలాగ్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాలు ఫిదా అయిపోయారు. ఈ మలయాళ సినిమా తెలుగు, తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఇటు తెలుగు అటు తమిళ్లో కూడా మమితాకి మంచి ఆఫర్లే వచ్చి పడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దేనికి మమితా సైన్ చేయలేదు. కానీ తాజాగా ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో విష్ణు విశాల్, అరుణ్ విజయ్ వంటి యంగ్ హీరోల సినిమాల్లో నటించింది మమిత. విజయ్ 69వ ప్రాజెక్టులో మమితాను కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్. ఈ సినిమాలో విజయ్ చెల్లెలుగా మమిత నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మమిత విజయ్తో నటించడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ హీరోయిన్గా కాకుండా చెల్లెలి పాత్ర కావడం కాస్త డిసప్పాయింట్మెంట్ను కలిగించిందంటూ పోస్టులు పెడుతున్నారు. తలపతి 69 వర్కింగ్ టైటిల్తో మొదలు కానున్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ శాండిల్వుడ్ నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని నిర్మించనుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇదే విజయ్ చివరి సినిమా అంటూ కోలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండాలంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మరోవైపు విజయ్ మీనాక్షి చౌదరి కాంబోలో వస్తున్న ది గోట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో విజయ్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ విజయ్ మునుపటి సినిమాల్లో పోలిస్తే మ్యూజిక్ అంత బాగోలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ను కాదని యువన్ శంకర్ రాజాకి మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన పార్క్ సాంగ్ అయితే వరస్ట్ గా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇందులో విజయ్ డాన్స్ మూమెంట్స్ కూడా అస్సలు బాగోలేదంటూ యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.